లంకలపల్లి సాయి శ్రీనివాస్, ఫ్యాప్టో చైర్మన్. ఈ రోజు 3వ రోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష వేలాది మంది ఉపాధ్యాయులు అన్ని జిల్లాల నుంచి కూడా పాల్గొనడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు చూసినట్లయితే 12వ PRC కమిటీని వెంటనే నియమించాలా. కమిటీ నియమించిన తర్వాత కనీసం 5-6 నెలల టైం తీసుకుంటారు. ఈ లోపల మాకు 33 నెలల కాలయాపన జరిగింది. వీరు కమిటీ వేసేటప్పుడు, కమిటీ వేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అప్పటికి 4 సంవత్సరాలు పూర్తి అయితే ఈ 4 సంవత్సరాల కాలం నోషనల్గా అవుతుందనే ఉద్దేశంతో ఉపాధ్యాయుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం 12వ PRC కమిటీని వెంటనే నియమించాలా. అదేవిధంగా మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ రోడ్ మ్యాప్ ఇవ్వాలా. 11వ PRC బకాయిలు కానీ, 4 DL పెండింగ్ విషయంలో కానీ, మాకు సరెండర్ లీవ్లో చెల్లింపులో కానీ జరుగుతున్న జాప్యాన్ని నివారించి మాకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బోధనేతర పనులు ఈ విద్యా సంవత్సరంలో అయినా తగ్గించి కొత్త కమిషనర్ గారు వచ్చేవాడు కొత్త నిబంధనలు రూపొందించి మాకు ఒత్తిడి లేనటువంటి బోధన వైపు మా ఉపాధ్యాయులు ఉండాలని, అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేసి పరీక్షా విధానాన్ని పేపర్ల ద్వారా కానీ ఏ పరీక్ష విధానం నిర్వహించే విధంగా కానీ మాకు అవకాశం ఇవ్వాలి తప్ప అన్ని సెంట్రలైజ్ చేసుకుని పరీక్షలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించాలన్నట్టు కరెక్ట్ కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.